రాష్ట్రాన్ని కలపొద్దని చెప్తూనే ఒకవేళ కలిపితే 174 టీఎంసీల నీటి వినియోగం లక్ష్యంగా అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఎడమ కాలువ, భీమా వంటి ప్రాజెక్టులను రద్దు చేయొద్దని, ఆ ప్రాజెక్టులను కొనసాగించాలని చాలా స్పష్టంగా ఫజల్ అలీ కమిషన్ రికమెండ్ చేస్తే ఆనాడు ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు జిల్లాలను వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పాలమూరు వలసలకు కారణమే కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ సొంత రాష్ట్రంగా ఉండుంటే ఆ ప్రాజెక్టులు పూర్తయి ఉంటుండే నల్లగొండ ఫ్లోరైడ్ బాధలు తీరు, పాలమూరుకు వలసల బాధలు తప్పేటి. ఇలా కలపడం ఒక పెద్ద తప్పు, కలిపిన తర్వాత ఆ ప్రాజెక్టులను రద్దు చేసి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు మరణ శాసనం రాసిందే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. అసలు ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండకు మార్చి కూడా మన నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళు నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అసలు 600 కిలోమీటర్ల గోదావరి, 300 కిలోమీటర్ల కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తాగునీటికి, సాగునీటికి గోసపడే పరిస్థితి వచ్చిందంటేనే 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు. ఇవాళ గోదావరిలో మన పరివాహక ప్రాంతం 79% ఉంటే కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో మనకు దక్కింది 15%. కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 69% ఉంటే మనకు దక్కింది 34%. కానీ వాస్తవ వినియోగం అయితే కృష్ణాలో రాష్ట్రం ఏర్పడ్డ నాడు కేవలం 15% మాత్రమే ఉండేది. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్ర విభజనలో కూడా సెక్షన్ 84ను పెట్టి నీళ్ల పంపకాలు చేయాలని చెప్పి మనకు అన్యాయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ మనకు రక్షణలు కల్పించింది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అని చెప్పి నేను బుక్ పట్టుకొని చదివింది. ఇది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇందులో ఎక్కడ రక్షణలు కల్పించింది? నిన్న మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో. 11th షెడ్యూల్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో ప్రాజెక్టులు చేర్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి రక్షణ కల్పించింది అని మాట్లాడింది. ఐ విల్ టేక్అవుట్ పేజ్ నెంబర్ 118, 11th షెడ్యూల్. ఇందులో పారాగ్రాఫ్ 10లో పెట్టినవి కేవలం అంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టంపాడు. మన తెలంగాణ రెండే పెట్టిండ్రు, కల్వకుర్తి, నెట్టంపాడు. మన పాలమూరు ఎత్తిపోతలు పెట్టలే, మన దిండి ఎత్తిపోతల పథకం పెట్టలే. 11th షెడ్యూల్లో అవి ఉండుంటే ఇవాళ మనకు అనుమతులు వస్తుండే, మనం ఆ ప్రాజెక్టులు కొనసాగించుండే వాళ్ళం. ఇలా కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్, మన విద్యార్థి యువకులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్, మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్. చివరికి రాష్ట్ర విభజనలో కూడా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండిని 11th షెడ్యూల్లో పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రక్షణలు కల్పించింది అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే. ఏం రక్షణలు కల్పించింది? పాలమూరు పెట్టకపోవడం రక్షణనా? దిండి పథకాన్ని చేర్చకపోవడం రక్షణనా? నీటి పంపకాలు సెక్షన్ 3 ప్రకారం చేయాలని చెప్పకపోవడం రక్షణనా? సొల్లు వాగుడు వాగుతూ ఉన్నాడు. ఈ రకంగా నాడైనా నేడైనా ఇవాళ తెలంగాణకు నంబర్ 1 విలనే కాంగ్రెస్ అని మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఇవాళ అక్షర సత్యమైనవి. నాడు అట్ల ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పితామంటారు. కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకుంటారు. అంటే మొదటి నుంచి కూడా తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళు కష్టపడి అపర భగీరథుల్లా కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులను ఇలా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టినరు, పాలమూరు మీద పగబట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఆనాడు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఆయన సిడబ్ల్యూసిలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి నీళ్లు నిజాలు అనే పుస్తకాన్ని రాసిన విద్యాసాగర్ రావు లాంటి నిపుణుల సహకారంతో పాలమూరు రంగారెడ్డికి, కాళేశ్వరంకు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. ఇవాళ అంత గొప్పగా రూపకల్పన చేస్తే ఇవాళ 2 పిల్లర్లు గుంగిపోతే మొత్తం కాళేశ్వరాన్నే పండబెట్టినవే.
100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా కాళేశ్వరం మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ రైతాంగం మీద ఉత్తర తెలంగాణ మీద నువ్వు పగబట్టినావు. ఇవాళ మొన్న మేడిగడ్డ బ్యారేజ్ లేకపోయినా నది ప్రవాహం నుంచి కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను నడిపి ఈ నిమిషం ఈ రోజు కూడా నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నా కావాలనే కాళేశ్వరం మీద కక్షగట్టి ఈరోజు పండబెడతా ఉన్నావు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఆనాడు కేసీఆర్ గారు రిటైర్డ్ సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీర్, ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న విద్యాసాగర్ రావు గారు శ్రీశైలం సోర్స్గా మన రాష్ట్రానికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్టును కడితే 2 సంవత్సరాల నుంచి గా ప్యాకేజ్ 3లో ఉన్న బుడ్డ కాలువ పూర్తి చేస్తే ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశాన్ని నువ్వు ఇలా కాల రాసినవు, పాలమూరు మీద పగబట్టినవు. పాలమూరు బిడ్డ అంటావు. పాలమూరు ప్రజలకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ తెలుగుదేశంలో ద్రోహం చేస్తే ఆ ద్రోహాల పరంపరను కొనసాగిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇలా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి పోతే ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 1956కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాం సాగర్ లాంటి, దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకున్న ఆయకట్టు 3000 ఎకరాలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్లో మనకు వచ్చిన ఆయకట్టు 16,03,000 ఎకరాలు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2004 వరకు మనకు వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. 60 ఏళ్లలో వచ్చింది 36 లక్షలు.